ఇప్పుడు మనతో పాటు ఎంఎల్ఆర్ మోటార్ సంబంధించిన వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇందులో ఉన్న రీడింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇది మనకు ఓడోమీటర్ రీడింగ్ వచ్చి మొత్తం 0 కిలోమీటర్స్ నుంచి అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతున్నాం. అలానే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూడొచ్చు. ఇక్కడ 100% అయితే ఛార్జింగ్ అయితే ఉంది. 100% ఛార్జింగ్, వోల్టేజ్ 70.8 వోల్టేజ్ అయితే ఉంది. గూగుల్ టైం చూస్తే ఉదయం 7 గంటలు అయిందండి. ఇప్పుడైతే మన ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ అయితే ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మనం బాలానగర్ నుంచి అయితే రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. అలా మనం రోడ్ మీద వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చెప్తాను ఎటువైపు వెళ్తున్నాం అని చెప్పి. సో ఇప్పుడైతే మనం రెయిన్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఫస్ట్ 2 మోడ్స్ ఉన్నాయి ఇందులో, హై లో అని చెప్పి. లో మోడ్ లో అయితే మాత్రం ఒక 10 కిలోమీటర్స్ అయితే టెస్ట్ చేస్తాను. ఆ తర్వాత హై మోడ్ లోకి షిఫ్ట్ చేసి మీకు రెయిన్ టెస్ట్ అయితే కంక్లూడ్ చేస్తాను. సో ఇనిషియల్ గా పార్కింగ్ మోడ్ లో ఉంటుంది. మీరు బ్రేక్ మరియు పవర్ బటన్ ప్రెస్ చేస్తే మన స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. బాలానగర్ నుంచి మెహదీపట్నం వైపుకి అయితే వెళ్తున్నాం అండి. సో మనం అక్కడ దాకా వెళ్ళాం, జస్ట్ మనం కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత రిటర్న్ అవుతూ ఉంటాం అనమాట. సో మనకు కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి అరౌండ్ 105 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. లో మోడ్ లో వచ్చి టాప్ స్పీడ్ 30 kph టాప్ స్పీడ్ అనమాట. అలానే నా వెయిట్ చూసుకున్నట్లయితే 70 kgs వెయిట్ అయితే ఉంటాను. సో ఈ వెయిట్ తో నేను ఇప్పుడు రెయిన్ టెస్ట్ చేస్తున్నాను. అలానే మనం రెయిన్ టెస్ట్ ఇప్పుడు వెళ్తున్న ఏరియా అయితే ఉందో, ఇప్పుడు మనం సురారం వైపు అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మనం మెహదీపట్నం వైపుకి వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ ట్రాఫిక్ ఉండదని చెప్పి రూట్ అయితే మార్చుకున్నాం. సో ఇప్పుడైతే మనం 10.46 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యండి. సో మనకి ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 11 కిలోమీటర్ల కింద చూపిస్తుంది. అలానే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేషన్ చూస్తే 91% ఇంకా మిగిలి ఉందన్నమాట. అలానే బార్స్ చూసుకున్నట్లయితే అన్ని బార్స్ కూడా అలాగే ఉన్నాయి. మొత్తం 10 బార్స్ ఉంటే 10 బార్స్ అలాగే చూపిస్తుంది. గూగుల్ టైం చూస్తే 7 గంటల 26 నిమిషాలు అయిందనమాట. ఇప్పుడైతే నేను సెకండ్ మోడ్ షిఫ్ట్ చేస్తున్నాను. లో మోడ్ ఉంది కాస్త ఇప్పుడు హై మోడ్ లో పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు హై మోడ్ లో అయితే నేను రెయిన్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తానండి. అలానే ఈ స్కూటర్ లో మీకు లో మోడ్ లో వెళ్తే ఎంత రేంజ్ వస్తుంది, హై మోడ్ లో వెళ్తే ఎంత రేంజ్ వస్తుందని మీకు వీడియో ఎండ్ కంక్లూజన్ లో చెప్తాను. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రైడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉంది స్కూటర్ అనేది కూడా ఒక 80 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసిన తర్వాత మీకు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఇక హై మోడ్ లో అయితే 40-45 kph టాప్ స్పీడ్ అయితే నేను రెయిన్ టెస్ట్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చి 50 kph అనమాట, బట్ నేను 40-45 kph లో నడుపుతాను. సో ఫుల్ థ్రాటిల్ ఇస్తే 54 వరకు రీచ్ అయిందండి. సో మనం అయితే ఒకసారి స్కూటర్లో డాష్ బోర్డ్ రీడింగ్ చూద్దాం అనమాట. 32 కిలోమీటర్ల రీడింగ్ అయితే చూపిస్తుంది. ఇంకా 73% అయితే ఛార్జింగ్ మిగిలింది. 2 బార్స్ అయితే డ్రాప్ అయిందండి. ఫోన్ రీడింగ్ ప్రకారం చూస్తే 30 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యి ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏరియాలో నెట్ కనెక్షన్ లేదు, అందుకని ఫోన్ లో ఉన్న టైం చూపిస్తున్నా. ఉదయం 8 గంటల 1 నిమిషం అయింది. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ స్టాప్ ఒక 50 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయిన తర్వాత అయితే చెప్తాను. ప్రెసెంట్ అయితే మన సంగారెడ్డి జిల్లా దగ్గర అయితే వచ్చానమాట. సో మనం ఎదురుకెళ్ళిన తర్వాత ల్యాండ్ మార్క్ ఉంటే అది కూడా చెప్తాను. ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో డిజైన్ పరంగా అయితే మనకి డీసెంట్ గా అనిపిస్తుంది అనమాట. అలానే మనకి సైజ్ పరంగా అయితే మీడియం సైజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో మనకి స్కూటర్ పరంగా అయితే ఎస్థెటిక్స్ ఇలా కనిపిస్తుంది. అలానే స్కూటర్ పరంగా ముందు వెనుక కూడా వీళ్ళకి 10-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ వచ్చి మనకి BLDC హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 2.1 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. దీంతో 50 కిలోమీటర్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మన 60 వోల్ట్ 42Ah 2.52 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 85 to 105 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 182 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ముందు వెనుక కూడా 10-inch ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వెనుక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలానే CBS కూడా ఇస్తున్నారు అనమాట సేఫ్టీ కోసం. ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది, 4.5 అవర్స్. అలానే మన స్కూటర్ ఇచ్చేది 10 amps ఛార్జర్ అనమాట. అండ్ స్కూటర్ ఛార్జింగ్ సాకెట్ చూసుకున్నది ఇక్కడ ఉంటుంది, మీకు ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్. వీళ్ళు 18 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. MCB స్విచ్ ఉంటుంది. అలానే సీట్ లెంత్ చూసుకునేది ఇద్దరు సరిపోయే విధంగా అయితే సీట్ లెంత్ అయితే లభిస్తుంది. ఫుట్ బోర్డ్ స్పేస్ చూసుకున్నైతే మనకి వాటర్ క్యాన్ పట్టేంత ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో మొత్తం 10 బార్స్ లో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేషన్ ఇస్తున్నారు. స్పీడోమీటర్ రీడింగ్, పార్కింగ్ మోడ్ ఉంటుంది. బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉందో పర్సెంటేజ్ రూపంలో ఇస్తున్నారు. కింద మనకి వోల్టేజ్ కూడా చూపిస్తుంది. అలానే రైట్ కంట్రోల్ ప్యాడ్ చూస్తే మనకి
లైట్ సంబంధించి స్విచ్చెస్ 2 మోడ్స్, లో హై మోడ్ లో ఉంటుంది. పవర్ బటన్, లైట్ స్విచ్చెస్, అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్, ఇక్కడ హార్న్ ఉంటుంది. మీరు స్కూటర్ ఆన్ చేసి నడపాలంటే కనుక బ్రేక్ మరియు పవర్ బటన్ ప్రెస్ చేస్తే స్కూటర్ ముందుకు వెళ్తుంది. అలానే ఇందులో మీకు ఒక యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే మీరు ఏదైనా ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు లేకపోతే కంప్లీట్ గా స్కూటర్ ని స్లో అయినప్పుడు మీరు స్కూటర్ కీ ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీరు సైడ్ స్టాండ్ ఆన్ చేస్తే స్కూటర్ ముందుకు వెళ్తుంది. నేను థ్రాటిల్ ఇస్తాను చూడండి. సో మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వెగా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సక్సెస్ఫుల్గా 50 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. సో ఇప్పుడు కూడా మనకి టైం అనేది చూపించట్లేదు. కారణం ఏంటంటే సిగ్నల్ లేదనమాట. సో ఫోన్ టైం చూస్తే 8 గంటల 43 నిమిషాలు అయింది. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ చూసుకుంటే కనుక 53 కిలోమీటర్ చూపిస్తుంది. అలానే బ్యాటరీ పర్సెంటేజ్ పరంగా చూస్తే ఇంకా 54% అయితే ఉంది. వోల్టేజ్ చూస్తే 63.8 వోల్టేజ్ అయితే ఉంది. బార్స్ పరంగా 4 బార్స్ అయితే డ్రాప్ అయిందండి. ఇప్పుడైతే మనం రెయిన్ టెస్ట్ ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒక 70 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. అని బార్స్ అనేవి సుమారుగా 12-13 కిలోమీటర్స్ కి ఒక బార్ కింద డ్రాప్ అవుతుంది. సరే స్కూటర్ యొక్క బ్రేకింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇది రేర్ బ్రేక్ అండి, ఫ్రంట్ బ్రేక్ అనమాట. బట్ రెండు కూడా మన డ్రమ్ బ్రేకింగ్ సిస్టమే. నార్మల్ స్ట్రాప్స్ మీద వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. లైట్గా ఇంపాక్ట్ లాంటిది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం 70 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 9 గంటల 19 నిమిషాలు అయింది. ఓడోలో 74 కిలోమీటర్లు చూపిస్తుంది. 36% ఉంది. 61.4 వోల్టేజ్ చూపిస్తుంది. బార్స్ పరంగా చూస్తే ఇంకా 4 బార్స్ అయితే మిగిలి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మన రెయిన్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే మనం స్పీడ్ బ్రేకర్ మీద కూడా టెస్ట్ చేద్దామండి. స్పీడ్ బ్రేకర్ మీద చూడొచ్చు, ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడైతే 90 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయ్యానండి. ఓడోమీటర్ రీడింగ్ చేస్తే 94 కిలోమీటర్ ఉంది. బ్యాటరీ పర్సెంటేజ్ 12% ఉంది. 58.7 వోల్ట్ ఉందండి. 10 గంటల 9 నిమిషాలు అయింది. సో ఇప్పుడైతే రేంజ్ వచ్చి 100.18 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యాం అనమాట. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 11 గంటల 19 నిమిషాలు అయిందండి. అలానే మనకి స్కూటర్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 105 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇంకా మనకి 1% అయితే ఛార్జింగ్ లెఫ్ట్ ఉంది. వోల్టేజ్ చూస్తే 57 వోల్టేజ్ అయితే ఇంకా లెఫ్ట్ ఉందన్నమాట. సో మొత్తానికి మనం వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ చేసామండి. అయితే మేము రేంజ్ రివ్యూ చేస్తున్న టైంలో గోప్రోకి ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట. అందుకు నేను ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అయితే బాగుందండి. సో మన పెట్రోల్ స్కూటర్ ఏదైతే ఉంటుందో మనకి జర్కీ మూవ్మెంట్ లేకుండా సో అలాంటి మూవ్మెంట్ తోనే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ఎక్కువ మోడ్ లో కానివ్వండి, సెకండ్ మోడ్ లో, 2 మోడ్స్ లో కూడా పికప్ అయితే బాగుందండి. ఈవెన్ టాప్ స్పీడ్ వచ్చి 54 kph వరకు టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది అనమాట. అలాంటి నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఈ బ్యాటరీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది కూడా యాక్యురేట్ గానే ఉంది. 100% నుంచి 1% వరకు డ్రాప్ ఏదైతే ఉంటుందో. అలానే నెక్స్ట్ పక్కన వీళ్ళు బార్స్ ఇచ్చారు, మొత్తం 10 బార్స్. బట్ ఈ 10 బార్స్ ఏంటంటే ఇనీషియల్ ఫస్ట్ 3-4 బార్స్ వరకు ఒక్కొక్క బార్కి ఒక 12-13 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. బట్ దాని తర్వాత గ్రాడ్యువల్గా అది 10 కిలోమీటర్స్, అది 9-8 కిలోమీటర్స్ వరకు తగ్గుతూ వస్తుంది. సో లాస్ట్ 4-5 బార్స్కి వచ్చి తక్కువ రేంజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ బార్స్కి అయితే ఎక్కువ రేంజ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు బార్స్ ఆధారంగా రేంజ్ని గుర్తుపెట్టుకుందాం అనుకుంటే. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ పరంగా చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్కి ఒక 55 నుండి 60 మీటర్ల వరకు ఎక్స్ట్రా చూపిస్తుంది. అదైతే మీరు గమనించండి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ నేను 100 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేశాను కాబట్టి నాకు సీట్ కంఫర్ట్ కూడా బాగానే అనిపించింది. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకుంటే మన ఇనీషియల్గా రెఫరెన్స్ గురించి మీకు చెప్పాను. ఇనీషియల్గా ఎక్కువ మోడ్లో రైడ్ చేసినప్పుడు ఫస్ట్ 10 కిలోమీటర్స్ వరకు రైడ్ చేస్తే అప్పటికి 9% డ్రాప్ అయింది. ఇప్పుడు దాని ప్రకారంగా ప్రెడిక్షన్ పరంగా చెప్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీరు ఎక్కువ మోడ్లో ట్రావెల్ చేస్తే, అంటే వెయిట్ పరంగా నా వెయిట్ 70 kg వెయిట్, 70 kg వెయిట్తో 30 kph టాప్ స్పీడ్తో వెళ్తే కనుక మీకు 111 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక మీరు సెకండ్ మోడ్లో కనుక వెళ్తే కనుక, అంటే నా యావరేజ్ స్పీడ్ వచ్చి 43 kph టాప్ స్పీడ్తో వెళ్ళాను సెకండ్ మోడ్లో. అంటే ఈ 10 కిలోమీటర్స్ రేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మోడ్ షిఫ్ట్ అయిపోయి నేను రెయిన్ టెస్ట్ కంప్లీట్ చేశాను. దాన్ని కన్సిడరేషన్లో తీసుకుంటే కనుక అలా ఓవరాల్గా మొత్తం 43 kph టాప్ స్పీడ్తో దీన్ని రెయిన్ టెస్ట్ చేస్తే మీకు 95 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 95 కిలోమీటర్ రేంజ్ కూడా ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఈ వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్లో 90% రీచ్ అయిన తర్వాత లాస్ట్ 10% కేవలం మనకి 30 kph టాప్ స్పీడ్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. సో దాన్ని కూడా నేను కన్సిడర్ చేసుకుని, సో మీరు 43 kph టాప్ స్పీడ్తో 70 kg వెయిట్తో కనుక వెళ్తే కనుక మీకు
సెకండ్ మోడ్లో వెళ్తే కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మీకు 95 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ రేంజ్ కండిషన్ ఏదైతే ఉందో ఇది నాకు 70 కేజీలు వెయిట్ ద్వారా వచ్చిన డీటెయిల్స్ అండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటే కానీ మీకు రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వెయిట్ తక్కువ ఉంటే కనుక మీకు ఇంకా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు స్కూటర్స్ పై ఆఫర్స్ ఇస్తున్నారంట, అవి మారుతూ ఉంటే మీరు కాంటాక్ట్ అవుతే మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తామని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద అయితే 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక ఇంకొక 20,000 కిలోమీటర్లు 2 సంవత్సరాలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మోటార్ కంట్రోలర్ ఛార్జర్ మీద సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. దీనికి కూడా మీకు ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ ఉంటుంది. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక అడిషనల్ వారంటీని కూడా మీరు పెంచుకోవచ్చు. చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి హైదరాబాద్ లోని బాలానగర్ దగ్గర వీళ్ళ షోరూమ్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకోలేదు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోని త్వరలోనే మన ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.